రెండు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మూడోది వచ్చేసి బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. బైక్లకి సంబంధించిన ఇంజిన్ ఆయిల్ ఉంది. వీటన్నిటితో పాటు వెస్టేజ్లో బెస్ట్ ప్రొడక్ట్ అని నేను చెప్పేది ఏంటంటే వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్. మరి ఇన్ని ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నాం కానీ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మనం ప్రమోట్ చేయలేకపోతున్నాం. ఎందుకు ప్రమోట్ చేయలేకపోతున్నాం అంటే దాని మీద అవగాహన లేకపోవటం వల్ల, దాని గురించి తెలుసుకోకపోవటం వల్ల, అది ఎలా పనిచేస్తుంది ఏంది అనేది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఎక్కువగా కాస్ట్ ఉంటుంది సార్ వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది అనుకొని చాలా మంది ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ప్రమోట్ చేయటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుంటామో దాంట్లో ఉండే లాభం ఎంత ఉంది వాడటం వల్ల అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దాన్ని తెలియజేయటానికి కూడా ఎదుటి వ్యక్తికి దాంట్లో బెనిఫిట్స్ ఎప్పుడైతే మనం తెలియజేస్తామో మన బిజినెస్ డెవలప్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వాటర్ ప్యూరిఫైయర్ గురించి ఈరోజు మనం తెలుసుకోవటానికి ట్రై చేద్దాం. షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ వెస్టేజ్ కంపెనీ అనేది, షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అంటే ఇది జర్మన్ టెక్నాలజీ సార్, వెస్టేజ్ కంపెనీది కాదు. జర్మన్ టెక్నాలజీతో టైఅప్ అయ్యి వెస్టేజ్ కంపెనీ అదేని ఒప్పించి మనకి వెస్టేజ్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో ఆర్ఓ ప్లస్ యూవి ప్లస్ యూఎఫ్ అనే టెక్నాలజీని ఉపయోగించి మనకు వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మొత్తం 6 స్టేజ్లలో మనకి వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుద్ది. ఫిల్టర్ ద్వారా 100% వాటర్ అనేది, ప్యూర్ వాటర్ అనేది మనకు వస్తుంది. అలాగే దీన్ని వాటర్ ట్యాంక్ కెపాసిటీ గమనిస్తే 6 to 8 లీటర్ వరకు ట్యాంక్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. దీని ఎంఆర్పి వచ్చేసి 48,500 ఉంది. కానీ వెస్టేజ్ కంపెనీ మనకి డిపి ప్రైస్ కింద 33,795 రూపాయలకి అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్నే మనం ఎందుకు వాడాలా? బయట ఆల్రెడీ చాలా వాటర్ ప్యూరిఫైయర్లు ఉన్నాయి కదా, వాటితో పోల్చుకుంటే వెస్టేజ్నే ఎందుకు వాడాలని కంటే ముందు అసలు వాటర్ అనేది మనిషికి దేనికి అవసరం? ఈ భూమి మీద మనిషి బతకాలంటే పీల్చే గాలి ఎంత అవసరమో, తినే ఫుడ్ ఎంత అవసరమో, అలాగే మనం తాగే వాటర్ కూడా అంతే అవసరం. మనం గమనిస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ హ్యూమన్ బాడీ అంటే మన మనిషి బాడీకి కావాల్సిన ఇంపార్టెన్స్ ఏముంది సార్ వాటర్లో అంతగా? చాలామంది ఏంటంటే వాటర్ నెగ్లెక్ట్ చేస్తారు ఏముందిలే అని. కానీ మనిషి బాడీకి ఈ వాటర్ అనేది ఎలా పనిచేస్తుంది, దాని ఇంపార్టెన్స్ ఏందని మనం గమనిస్తే మన హెల్ప్స్ టు బూస్టింగ్ మెటబాలిజం. మన బాడీ మెటబాలిజం బాగా పనిచేయాలన్నా, మనం తినే ఫుడ్ డైజెషన్ అవ్వాలన్నా కూడా ఈ వాటర్ అనేది సఫిషియెంట్గా మన బాడీకి అందితే మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా డైజెషన్ అవ్వటానికి ప్లస్ మెటబాలిజం అనేది ప్రతిదీ జరగటానికి అనేది వాటర్ అనేది మన బాడీకి అవసరము. రెండోది హెల్ప్స్ టు కీప్ యూ ఎనర్జెటిక్. ఎప్పుడైతే మన బాడీకి కావాల్సిన వాటర్లో కావాల్సిన మినరల్స్ అనేది బాడీకి అందుతాయో మన బాడీ అనేది ఎనర్జెటిక్గా పనిచేయటానికి, యాక్టివ్గా ఉండేదానికి ఉపయోగపడుతుంది. అలాగే హెల్ప్స్ టు హెల్దీ స్కిన్. అంటే మన చర్మం చాలామందిని గమనిస్తే పొడిబారిపోయినట్టు ఉంటుంది. కొంతమందికి రెడ్డిగా ఎండకెళ్ళగానే రెడ్డిగా అయిపోతే అట్లా చాలా సమస్యలు ఉన్నది ఉంటాయి స్కిన్‌కి సంబంధించి. అంటే నీ స్కిన్ బ్రైట్‌గా ఉండాలా? లేదా ఎలా ఉండాలనేది నువ్వు తీసుకునే వాటర్ మీద ఆధారపడి ఉంటది కాబట్టి, నీ స్కిన్ ఎలా ఉండాలి ఏదనేది డిసైడ్ చేస్తుంది కూడా వాటరేను. అలాగే మనం తీసుకునే గాలి ఎలాంటి బయటికెళ్తుందనేది వాటర్ మీదే డిపెండ్ అవుతుంది. అట్లాగే టాక్సిన్స్, మన బాడీలో ఉండే చాలా రకాల టాక్సిన్స్ అనేవి ఉంటాయి. అయన్నీ బయటికెళ్ళాలంటే ఒక చెమట ద్వారా గానీ ఎలా ఎళ్ళాలంటే దాంట్లో కూడా వాటర్ పాత్ర అనేది ఉంది. మరి ఆ వాటర్ అనేది లేకపోతే మన బాడీలో చెమట బయటికెళ్ళదు కాబట్టి, ఆ టాక్సిన్స్ అనేది బాడీలో ఉండిపోవటం ద్వారా చాలా రకాల అనారోగ్య సమస్యలకు అనేది దారితీస్తది. అట్లాగే మన బాడీ డీహైడ్రేట్ అవుతా ఉంటది. అంటే ఎక్కువ మందికి వేడి చేసింది సార్ అని అంటుంటారు. కొంతమంది పని చేస్తున్నప్పుడు వాటర్ కూడా తాగరు. పని మీద ధ్యాసలో పడి. అట్లా ఉండటం వల్ల బాడీ హీట్ అవ్వటం ద్వారా వేడి చేసి కళ్ళు తిరగటం, కొంతమందయితే పడిపోవటం కూడా జరుగుతుంటది కళ్ళు తిరిగి. అలాగే ఇంకొంతమందికి వాటర్ అనేది లేకపోవటం వల్ల ఎక్కువగా బాడీ వేడి చేసి పైల్స్ కూడా రావటానికి దారితీస్తుంది.
ఇట్లా మనం గమనిస్తే ప్రతి దానికి మన బాడీ అనేది ఆర్గాన్స్ అనేది ప్రతిదీ పనిచేయాలంటే ఖచ్చితంగా వాటర్ అనేది అవసరం. అయితే ఈ వాటర్ అనేది ఎంతవరకు మన బాడీ కన్జ్యూమ్ చేస్తుందంటే మన బ్లడ్‌కి దాదాపు 80% ఆఫ్ వాటర్ అనేది కావాలా. ఎందుకంటే బ్లడ్ అంటేనే మనిషి ప్రాణం అనేది ఆ బ్లడ్‌లోనే ఉంటది. మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏదొచ్చినా గానీ ఫస్ట్ అనేది బ్లడ్ టెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే దాన్ని గనక టెస్ట్ చేస్తే నీ బాడీలో ఏ అవయవంలో ఎలాంటి వైరస్ వచ్చిందా ఏందనేది తెలుసుకోవటానికి ఆ బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి, మరి నీ అలాంటి బ్లడ్డు బాగా ఉండాలంటే నీకు 80% వాటర్ అనేది ఖచ్చితంగా మన బ్లడ్‌కి కావాలా. సెకండ్ వన్ లివరు. ఈ లివర్‌కి 70% ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా కావాల్సింది. అట్లాగే స్కిన్ను. మన స్కిన్‌కి సంబంధించి ఏదైనా గానీ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండాలన్నా, హెల్తీగా ఉండాలన్నా గానీ దానికి 80% వాటర్ అనేది ఖచ్చితంగా అవసరం. అలాగే బ్రెయిన్‌కి దాదాపు 75% వాటర్ అనేది కావాల. బ్రెయిన్ మీరు గమనిస్తే మన బాడీ ఉండే ప్రతి ఆర్గాన్‌కి మన బ్రెయిన్ నుంచే సిగ్నల్స్ ఎళ్తుంటాయి. మన యాక్టివిటీ మొత్తం గూడా బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటది గాబట్టి, నీ బ్రెయిన్ అనేది ఎంత షార్ప్‌గా పనిజేయాలా, నువ్వు ఎంత ఇదిగా ఉండాలనేది ఓన్లీ వాటర్ మీద నీ బ్రెయిన్‌కి 70% వాటర్ అనేది ఖచ్చితంగా అందితేనే మన బ్రెయిన్ అనేది బాగా పనిజేస్తది. ఈ బ్రెయిన్‌కి అనేది సరిగ్గా పనిజేయకపోవటం వల్ల చాలామంది తలనొప్పి రావటం, డీహైడ్రేట్ అయిపోయి ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారు. వాటర్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల. అలాగే ఊపిరితిత్తులకి దాదాపు 90% వాటర్ కావాలి. అంటే నువ్వు తీసుకునే కార్బన్ డయాక్సైడ్ ఏదైతే పీల్చుకుంటామో మనం పీల్చుకున్న ఆక్సిజన్‌ని కార్బన్ డయాక్సైడ్ వదులుతున్నామో, ఈ శ్వాసకు సంబంధించి నీ ఊపిరితిత్తులు దాన్ని ఈ ప్యూరిఫై చేయాలంటే దాదాపు 90% వాటర్ అనేది నీ ఊపిరితిత్తులు అవసరం. అలాగే బోన్స్‌కి 25% వాటర్ కావాల. ఇప్పుడు చాలామంది గమనిస్తే ఈ వాటర్ ద్వారా ఎక్కువగా కాలుష్యం తగ్గిపోతుంది. బయట తాగే వాటర్ ద్వారా కాలుష్యం తగ్గిపోవటం ద్వారా ఎముకలు పెలిసిబారిపోవటం, ఎముకలు దాన్ని పట్టుదల కోల్పోవటం, స్ట్రెంత్ లేకపోవటం ఇట్లాంటి చాలా సమస్యలనేది ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే వాటర్ అనేది బోన్స్‌కి దాదాపు 25% అనేది వాటర్ కావాల. ఒక మనిషి శరీరంలో గమనిస్తే దాదాపు ఒక 100లో 70% అనేది ఖచ్చితంగా వాటర్ అనేదే ఉంది. అంటే వాటర్ ఈజ్ లైఫ్. మనిషి జీవితం అనేది సగభాగం వాటర్‌లోనే ఆధారపడి ఉంది. మనం ప్రతి ఆర్గాన్ పనిచేయాలన్నా గానీ, మన వాటర్ అనేది ఖచ్చితంగా ఉంటేనే ప్రతి ఆర్గాన్ అనేది పనిచేస్తది. అయితే మనం తీసుకునే వాటర్ అనేది ఖచ్చితంగా ప్యూరిటీ వాటర్ తీసుకున్నామా? మంచి వాటర్ తీసుకోగలుగుతున్నామా? ప్రెజెంట్ ఉన్న లైఫ్‌లోని గమనిస్తే ఎక్కడా గూడా లేదు సార్. ఎందుకంటే ఎక్కువ మంది తీసుకునే వాటర్ ఏందంటే పంచాయతీ వాటర్ మంచిది. అయైతే ఎక్కడో రామతీర్థం నుంచి ఎక్కడెక్కడో నుంచో ప్రాజెక్టుల నుంచి వస్తాయి. దాంట్లో బ్లీచింగ్ చేసి మంచిగా వస్తాయని అనుకుంటున్నారు. కానీ ఆ నదులను గూడా గమనిస్తే అయన్నీ గూడా ప్రెజెంట్ చూసుకుంటే ఎక్కువగా పొల్యూషన్ అయిపోతున్నాయి. కొన్ని పుష్కరాలు ఇట్లాంటివి జరిగినప్పుడు గుళ్ళు దగ్గర ఇట్లా చాలా చెత్త అనేది ఆ నదుల్లోనే ఏస్తుంటారు. కలుషితం అనేది ఎక్కువగా జరిగిపోతుంది. ప్లాస్టిక్ గాని ప్రతీదీ ఇట్లా ఏయటం ద్వారా నదులనేది ఇప్పుడు దాదాపు కలుషితం అయిపోతున్నాయి. అయితే ఒక సర్వే చెప్పింది ఏందంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి నదిలో వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తే మనకున్నటువంటి తుంగభద్ర, వంశధార, గోదావరి, కృష్ణ, నాగావళి, పెన్నా నది ఇట్లాంటి కొన్ని మెయిన్ నదులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఏపీ కార్పొరేషన్ పొల్యూషన్ బోర్డు చెక్ చేస్తే నాట్ ఫర్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ అంటే ఇది తాగేదానికి నిరుపయోగం అని చెప్పేసి వీళ్ళు ఈ సర్వేలో తేల్చి ఒక ఆర్టికల్ కూడా దీని మీద రిలీజ్ చేయటం జరిగింది. అంటే నదుల్లో ఉండే వాటర్ కూడా కలుషితమైపోతున్నాయి అని వాళ్ళు చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితిలో చాలామంది ఒక 100,000,000 పీపుల్స్ దాదాపు ప్యూరిటీ లేని వాటర్ అనేది మన ఇండియాలో తాగుతూ జీవనం అనేది గడుపుతా ఉంటున్నారు. అయితే ఈ వాటర్ గూడా చాలా రకాలుగా కలుషితం అవుతుంది. దాదాపు 3 టైప్స్ ఆఫ్ 3 విధాలుగా ఇది కలుషితం అవుతుంది. ఫస్ట్ వన్ భౌతికంగా కలుషితం అవుతుంది. అంటే వాటర్‌లో ఇసుక, బురద ఇట్లాంటి కొన్ని కలవటం ద్వారా అది కలుషితం అవుతుంది. రెండోదొచ్చి రసాయనిక కలుషాలు. దాదాపు మనం గమనిస్తే కొన్ని ఫ్యాక్టరీల్లో చాలా వరకు సగం వేస్ట్ వాటర్ అనేది ఆ కెమికల్స్ ఫ్యాక్టరీ లాంటి వాటిల్లో వాటరే సగం వేస్ట్ అయిపోతా ఉంటది. ఈ వేస్ట్ వాటర్ అంతా ఎటెళ్తదంటే ఫ్యాక్టరీలో నుంచి బయటికి ఎటో
చెరువుల నుంచి లేదంటే నదులకి ఇట్లా బయటకు వదిలేస్తుంటారు. అయన్నీ గూడా ఎళ్లి ఇట్లాంటి నదుల్లో కలిసి ఏదైతే మనం తాగుతుంటామో అట్లాంటి వాటర్‌లో కలవటం ద్వారా ఈ కెమికల్స్ ద్వారా గూడా కలుషితం అనేది చాలా వరకనేది పెరిగిపోతానే ఉంది. అట్లాగే జీవకలస కొన్ని బ్యాక్టీరియాలు ఇట్లాంటియి కొన్ని ఉండటం ద్వారా వాటర్‌లో వాటి ద్వారా కలుషితమైపోతుంది. అట్లాగే వీటన్నిటి నుంచి బయటికి బయటపడాలంటే, వీటన్నిటిని తీసేయాలంటే చాలామంది కొంతమంది ఆర్‌ఓ వాటర్ తాగుతుంటారు. కొంతమంది వాటర్ ప్యూరిఫైయర్‌లనేది పెట్టించుకుంటా ఉంటారు. కానీ చాలామందొచ్చే క్వెషన్ ఏందంటే, "సార్ వెస్టేజ్ కంపెనీలో 33,000 పైనే ఉంది. కానీ బయట 10,000కి దొరుకుతది గదా! 5,000కి దొరుకుతది గదా! 20,000కి దొరుకుతున్నాయి గదా!" అని క్వెషన్ చేస్తా ఉంటారు. మనం గమనిస్తే బయట వాటర్ ప్యూరిఫైయర్‌లని ఒక దాదాపు ఎక్కువగా ఫిల్టర్‌లున్నాయని చూపిస్తారు. దాదాపు అంటే ఒక 8 ఫిల్టర్‌లున్నయి. వెస్టేజ్ కంపెనీలో 6 ఫిల్టర్‌లే గదా! అని జెప్తుంటారు. ఈ 8 ఫిల్టర్‌లున్నా, 10 ఫిల్టర్‌లున్నా గానీ, బయటియన్ని గూడా చిన్న చిన్న సైజ్ ఫిల్టర్‌లనేది ఎక్కువగా బిగిస్తారు. వాళ్ళకి నంబర్స్ చూపించుకోవటానికి మా దాంట్లో 8 ఉన్నాయి. వెస్టేజ్‌లో 6 గదా! అనే విధంగా వాళ్ళు చూపిచ్చటానికనేది చిన్న చిన్న ఫిల్టర్‌లనేది అధిక మోతాదులో ఫిల్టర్‌ని ఇన్సర్ట్ జేయటం ద్వారా మనల్ని మోసపుచ్చటానికి కస్టమర్‌లని కంపెనీ వాళ్ళు తెలియక ఇలా ప్లాన్ జేస్తుంటారు. ఇంకొకటి ఆల్కలైన్ ఫిల్టర్ గూడా ఉంటది సార్ అని జెప్తుంటారు బయట. ఈ ఆల్కలైన్ ఫిల్టర్ గూడా మీరు గమనిస్తే దాదాపు కెమికల్ ద్వారా ఆల్కలైన్ నేచర్‌లో మారటానికి ఉంటది గానీ, ప్యూరిటీగా ఆల్కలైన్ నేచర్ ఉండటానికి ఎక్కడ గూడా అవకాశం లేదు. కానీ అలాంటి ఫిల్టర్‌లనేది అడిషనల్‌గా కెమికల్ ఫిల్టర్‌లని యాడ్ జేస్తుంటారు. ఇంకా మనం గమనిస్తే ఇందులో వాడే ప్రతి ఫిల్టర్‌లో వాడే మెటీరియల్ గూడా చీపెస్ట్ మెటీరియల్. అంటే నాణ్యత లేనిది, పనికిరాని చీపెస్ట్ మెటీరియల్ ఉపయోగిస్తారు గాబట్టే నీకు 5,000కి గూడా బయట వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. 10,000కి వాటర్ ప్యూరిఫైయర్ అనేది బయట ఇవ్వగలుగుతున్నారు. ఇంగా గమనిస్తే సార్ 99.9% అనేది పూర్తిగా క్రిములను చంపే విధంగా మా వాటర్ ప్యూరిఫైయర్ పనిచేస్తదని జెప్పేసి బయట అడ్వర్‌టైజ్‌మెంట్స్ గూడా చూపిస్తుంటారు. ఇవన్నీ గూడా దేనికి సార్ అంటే జనాలు ఇవన్నీ చూసి కొంటారు గాబట్టి ఇందులో ఫీచర్స్ ఉన్నాయని వాళ్ళు చూపించుకోవటానికి తప్పితే నిజంగా దాంట్లో ఉంటున్నాయంటే ఎక్కడా గూడా ఉండట్లేదు సార్. అలాగే ఎందుకు మరి బయట దాని మీద చాలామంది బయట బెస్ట్ అని వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారంటే అడ్వర్టైజ్‌మెంట్స్. ఎక్కువగా ఈ ప్యూరిఫైయర్‌లకి అడ్వర్టైజ్‌మెంట్స్ ఎక్కువగా చూపియటం ద్వారా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చూపియటం ద్వారా ఇది మంచి అని జెప్పేసి మనోళ్ళు భ్రమలో అయి తీసుకొచ్చుకొని వాడుతున్నారు. ఇప్పుడు ఎవరిని అడిగినా గాని దేన్నన్నా మంచిదేందంటే కెంట్ అంటుంటారు. ఇంకొకటి ఏదో ఒక 2 పేర్లనేది చెప్తుంటారు. మరి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి ఏందంటే ఎక్కువగా సెలబ్రిటీస్ ద్వారా ప్రమోట్ జేపిచ్చి మన చేత వాడిపిచ్చటానికి కంపెనీలు ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో వాడే ఒక ఎత్తుగడ. అది మనకు తెలియకపోవడం ద్వారా ప్రతి ఒక్కరు గూడా ఆ బయటియే మంచియి గదన్న ఆలోచనలతోటి బ్రతుకుతున్నాం. ఇంకొకటి ఇందులో వాడే ప్రతి ఫిల్టర్‌లు గూడా రాసాయనిక ఫిల్టర్. అంటే కెమికల్‌ని ఉపయోగించి మాత్రమే కెమికల్ ద్వారా దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఇయన్నీ రిమూవ్ జేయడానికి మాత్రమే ఉపయోగించే రసాయనిక ఫిల్టర్‌లనేది దాదాపు చిన్న చిన్న ఫిల్టర్‌లనేది ఉపయోగిస్తుంటారు. ఇట్లా ప్రతీదీ గూడా మనిషికి ఉపయోగపడేటంగా ప్యూరిటీ లేకుండా విధంగా మనకి బయటనేది దొరుకుతుంది. మరి వీటన్నిటి నుంచి బయటపడాలంటే మనకు వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది వెస్టేజ్ కంపెనీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఏంది సార్ దీంట్లో ఉన్న గొప్పతనం ఏంది బయట వాటి కంటే అనంటే, దీంట్లో మీరు గమనిస్తే సార్ కంపెనీ చెప్పేదల్లా ఒకటే. ఇది జర్మన్ టెక్నాలజీ. జర్మన్ టెక్నాలజీ అంటే జర్మన్‌లో మీరు గమనిస్తే దాదాపు డెవలప్‌మెంటు మీరు గమనిస్తే హై స్థాయిలో ఉంటది. మన ఇండియాతో పోల్చుకుంటే ప్రతి టెక్నాలజీ ఒక ఫోన్‌లు గాని ప్రతీది కూడా వాళ్ళు హైజీనిక్ టెక్నాలజీని మాత్రమే ఉపయోగిస్తారు. మనలాగా ఏదైతే చీప్‌గా దొరుకుతదో అట్లాంటి మెటీరియల్ అనేది ఏది కూడా యూజ్ జేయరు. ప్లస్ అప్‌డేటెడ్ అది కంట్రీ. ప్రతీదీ కూడా అప్‌డేట్ అయ్యి ఉంది. ఎలా ఏందనేది ఫ్యూచర్‌లో ఫ్యూచర్ సిటీ లాగా ఉంటది కాబట్టి అట్లాంటిది జర్మన్ టెక్నాలజీని గౌతమ్ బాలి సారు ఎందుకు జర్మన్ టెక్నాలజీని ఎంచుకున్నాడంటే, వాళ్ళు క్వాలిటీ మీద మాత్రమే డిపెండ్ అవుతారు. జర్మన్ అంటేనే ఒక క్వాలిటీ బ్రాండ్స్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు గాబట్టి, దాదాపు మన ప్రపంచంలో గౌతమ్ బాలి సెర్చ్ చేసినప్పుడు ఓన్లీ ఒక షార్ప్ వాటర్ ప్యూరిఫైయరే ఉన్న వాటిలో కల్లా బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అని జెప్పేసి
సారు షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ తోటి టై అప్ అయ్యి, దీన్ని మన ఇండియాకి తీసుకొచ్చి, చాలామందికి వాటర్ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటన్నిటికి ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మన వెస్టేజ్ ద్వారా దీన్ని మనం ప్రమోట్ చేస్తే ప్రజలకు ఆరోగ్యంగా ఉంటదన్న ఉద్దేశంతోటి మన ఇండియాకనేది దీన్ని తీసుకురావడం జరిగింది సార్. అయితే ఇది ఎలా పనిచేస్తది ఏందంటే, దీంట్లో షార్ప్ వాటర్ ప్యూరిఫికేషన్ ఇన్స్యూర్ ప్యూర్ వాటర్ రౌండ్ క్లాక్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ బెనిఫిట్స్. అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీలు ఉన్నాయో వాటినన్నిటిని ఉపయోగించి ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కి కావాల్సిన ప్రతి బెనిఫిట్స్ అనేది దీని నుంచి ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేశారు. మీరిక్కడ గమనిస్తే 99.9% ప్యూర్ వాటర్ విత్ 6 స్టెప్స్ ప్యూరిఫికేషన్. అంటే 99.9% అనేది 6 స్టెప్పుల ద్వారా ప్యూర్ వాటర్ అనేది ఈ వెస్టేజ్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఖచ్చితంగా అనేది రావటానికి పనిచేస్తుంది. ఇంకా ప్యూరిటీ టెస్టెడ్ బై టీయూఎన్ ఎస్యూడి సౌత్ ఆసియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ అనేది దీన్ని టెస్ట్ చేసి మాత్రమే బయటికనేది ఎలౌ చేస్తారు. ఎందుకంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక ప్రొడక్ట్ అనేది జనాల్లోకి రావాలంటే ఓన్లీ క్వాలిటీ ఉంటే మాత్రమే ఆ జనాలు, ఎందుకంటే ఇది మౌత్ పబ్లిసిటీ బిజినెస్ గాబట్టి, మౌత్ పబ్లిసిటీ అంటే మనం వాడాలా, మనం వాడిన తర్వాత వేరే వ్యక్తి అతను వాడిన ఫీడ్‌బ్యాక్‌ని చెబితే మాత్రమే, ఆ క్వాలిటీ ఉందని చెబితే మాత్రమే వేరే వ్యక్తి వాడతాడు. దీనికి అడ్వర్టైజ్‌మెంట్లు లేవు గాబట్టి, కంపెనీకున్న ఒకే ఒక ఆయుధం ఏందంటే క్వాలిటీ. ఈ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్‌గా మనం మెయింటైన్ చేయగలిగితేనే ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ముందుకెళ్తది. లేపోతే ఎళ్ళదు గాబట్టి, దీని మీద చాలా చర్య తీసుకొని, ఒక టీయూఎన్ ఎస్యూటీ అనే సౌత్ ఆసియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దీన్ని టెస్ట్ చేసి మరి బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మోర్ దాన్ 50% వాటర్ రికవరీ విత్ డౌ టు ఆర్‌ఓ మెమరైన్. అంటే దీంట్లో ఆర్‌ఓ మెమరైన్ సిస్టమ్ ద్వారా 50% వాటర్ అనేది రికవరీ రేటు వేస్టేజ్ తగ్గిస్తూ 50% వాటర్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. అలాగే మనం గమనిస్తే కన్సిస్టెంట్ ప్యూర్ వాటర్ విత్ ఎల్ఈడి యూవీ స్టెబిలైజేషన్ ఇన్ ట్యాంక్. ఇందులో యూవీ ఎల్ఈడి సిస్టమ్ అనేది కూడా ఉంది. అది కూడా ఎలా ఉపయోగపడుతుందని మనం నెక్స్ట్ తెలుసుకుందాం. అయితే ఇక్కడ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ చెప్పేది ఏందంటే క్లీనెస్ట్ వాటర్ ప్రామిస్. నేను ఈ ప్రొడక్ట్‌ని వాడిన ప్రతి ఒక్కరికి క్లీనెస్ట్ అంటే శుద్ధికరమైన మంచి వాటర్‌ననేది ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తానని షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అని ప్రామిస్ చేస్తున్నారు మనకి. అయితే స్టెప్ బై స్టెప్ ప్యూరిఫికేషన్ ఇన్ ద షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఎన్ష్యూర్ 99.9% ప్యూరిటీ. ఖచ్చితంగా 99.9% నేను ప్యూరిటీ వాటర్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తానని, ఇక్కడ క్వాలిటీ టెస్ట్ నంబర్ కూడా అని మనకి ఇవ్వడం జరిగింది. మీరు గమనిస్తే ప్యూరిటీ టెస్టెడ్ బై టీయూఎన్ఎస్యూడి సౌత్ ఆసియన్ ప్రైవేట్ లిమిటెడ్. టీవీ టెస్ట్ రిపోర్ట్ నంబర్ గూడా ఇక్కడ ఉంది. మీకేదైనా డౌట్స్ ఉన్నా గాని ఇందులో గూగుల్‌లోకెళ్ళి ఇందులో ఈ నంబర్‌ని కొట్టి మనం సెర్చ్ జేసుకోవచ్చు. అలాగే ఇందాక ఏదైతే చెప్పానో యూవీ ఎల్ఈడీ సిస్టమ్. ఈ యూవీ ఎల్ఈడీ సిస్టమ్ అంటే ఇంతకుముందు పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు వాటర్ అనేది చెరువుల్లో, కుంటల్లో ఇట్లా మామూలుగా తాగుతా ఉండేవాళ్ళు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ గానీ ఏమి గూడా ఉండేవి గాదు. ఎందుకంటే ఆ చెరువుల్లో, కుంటల్లో వాటర్ అనేది డైరెక్ట్‌గా సూర్యకిరణాలు ఆ వాటర్‌లో పడటం ద్వారా దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా గానీ, ఇట్లాంటియి ఏమన్నా ఉన్నా గానీ మొత్తం గూడా రిమూవ్ అయిపోయాయి. అందువల్ల ప్యూర్ వాటర్ అనేది అప్పట్లో తాగారు. ప్లస్ కలుషితాలనేది గూడా ఏమీ లేవు. మరి ప్రెజెంట్ చూసుకుంటే మనం ఒక ఆర్‌ఓ వాటరు ఒకసారి ఇన్‌స్టాల్ చేశామంటే దాన్ని ఎప్పుడో రిపేర్ అయితే తప్పితే మళ్ళీ దాన్ని ఎవరు గూడా పట్టించుకోరు. అలాంటి స్థితిలో అయ్యే తాగుతా ఉంటాంగా. కనీసం దాని మీద సన్‌లైట్ పడే అవకాశం గూడా లేదు. మరి అలాంటప్పుడు దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఎలా రిమూవ్ చేస్తారు సార్ అంటే, ఓన్లీ కెమికల్ ఫిల్టర్‌లను ఉపయోగించి మాత్రమే దాంట్లో ఉండే బ్యాక్టీరియాలని రిమూవ్ చేస్తుంటారు. అందుకని జెప్పేసి షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఏం చేస్తుందంటే, యూవీ ఎల్ఈడీ స్టెబిలైజేషన్ అనే సిస్టమ్ తీసుకొచ్చింది. ఇదేం చేస్తదంటే మనకున్న 6 ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయిన తర్వాత ఎప్పుడైతే ట్యాంక్‌లో స్టోర్ అవుతదో లాస్ట్‌లో, ఆ ట్యాంక్‌లో స్టోర్ అయిన ఈ వాటర్‌ని ఎవ్రీ 30 సెకండ్స్ గాని 30 మినిట్స్‌కి ఒకసారి ఈ ఎల్ఈడీ సిస్టమ్ అనేది ఆన్ అవ్వటం ద్వారా, దాంట్లో ఏదైతే బ్యాక్టీరియా, క్రిములు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా రిమూవ్ అయ్యి, ప్యూర్ వాటర్ అనేది మనం తాగేదానికి ఉపయోగపడే విధంగా ఈ టెక్నాలజీ అనేది పనిచేస్తుంది. ఇంకొకటి 50% వాటర్ రికవరీ మనకి కంపెనీ చెప్పినట్టుగా వేస్టేజ్‌ని తగ్గిస్తూ మనకు 50% వాటర్ అనేది రికవరీ అవ్వటానికి కూడా అవకాశం ఉంది. ఇంకా మనం గమనిస్తే
ద ప్యూరెస్ట్ వాటర్ విత్ షార్ప్. ద వాటర్ ప్యూరిఫైయర్‌లో అసలు ప్యూర్ వాటర్ అనేది ఎలా వస్తుంది? ఏ విధంగా వాటర్ తయారవుతుందని మనం గమనిస్తే, ఇక్కడ కంపెనీ చెప్తుంది ఏందంటే, ప్రతి బొట్టులో, ప్రతి సిప్‌లో మనకు ప్యూర్ వాటర్ అనేది మనకి కలిగిస్తారని కంపెనీ చెప్తుంది. దీంట్లో మొత్తం 6 ఫిల్టర్ల దాకా వెస్టేజ్ కంపెనీలో ఉండే ఈ షార్ప్‌లో మొత్తం 6 ఫిల్టర్స్ ఉన్నాయి. ఈ 6 ఫిల్టర్లు ఏం పని చేస్తాయి సార్? ఎలా ఉపయోగపడుతున్నాయి? దాని పనితనం ఏందని మనం గమనిస్తే, ఫస్ట్ వన్ ఫ్రీ ఫిల్టర్ అనేది ఉంటది. దీన్ని మీరు గమనిస్తే ఎప్పుడైనా వాటర్ ప్యూరిఫైయర్ బయటియి గాని, ఇందులోయి గాని మీరు గమనిస్తే, బయట ఒకటి ఫిల్టర్ అనేది ఇన్సర్ట్ చేసుంటారు. ఎందుకు దాన్ని బయట ఇన్సర్ట్ జేత్తుంటారంటే, ఈ ఫ్యూ ఫిల్టర్ ఏం జేస్తదంటే, లోపలుండే ప్రతియున్ని మిగతా ఫిల్టర్‌లు ఏయైతే ఉన్నాయో, అయన్నీ చాలా సెన్సిటివ్ ఫిల్టర్స్. ఈ సెన్సిటివ్ ఫిల్టర్‌లన్నీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే, బయట ఒక ఫ్రీ ఫిల్టర్ అనేది బిగిస్తుంటారు. ఇది ఎందుకు బిగిస్తారంటే, ఇప్పుడు దాదాపు వాటర్‌లో చాలా వరకి చెత్తా చెదారం ఇట్లాంటియన్నీ చాలా వరకి వస్తుంటాయి. మన ట్యాంక్‌లో ఉండే పాచి ఇట్లాంటియన్నీ గూడా. ఇట్లాంటియన్నీ ఒకేసారి లోపలికెళ్ళటం వల్ల, ఆ వాటర్ ప్యూరిఫైయర్ లైఫ్ అనేది తగ్గిపోతుంటది గాబట్టి, ఈ ఫస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ దానన్నిటిని ఆపేసి, చెత్త, చెదారం మెయిన్ పార్టికల్స్ ఏంటుంటాయో పెద్ద పెద్ద అట్లాంటియన్నీ ఆపేసి, రిమైనింగ్ వాటర్‌ని లోపలికెళ్ళే విధంగా, ఓన్లీ వాటర్ మాత్రమే వెళ్ళే విధంగా దాన్నక్కడ ఆపేసి, అంతటితోటి మనకి మంచి వాటర్ అనేది రావటానికి పనిచేస్తుంటది. రెండోది కార్బన్ బ్లాక్ ఫిల్టర్. ఇదేం చేస్తదంటే, కెమికల్స్ అని, టాక్సిన్స్‌ని, కలర్స్‌ని మనకి తీసేయటానికి పనిచేస్తది. ఇందాక చెప్పుకున్నాం గదా! చాలా వాటర్‌లనేది ఎక్కడ ఏం కలుపుతారో తెలీదు. ప్రతీది కూడా కంటామినేషన్ జరిగిపోతుంది. కలుషితాలు ఎక్కువైపోతున్నాయి. దాంట్లో ఏమి కలర్స్ ఉంటాయో తెలీదు. ప్లస్ టాక్సిన్స్ ఏమైనా ఉంటాయేమో తెలీదు. బ్యాక్టీరియాలు ఇట్లాంటి కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, మరి అయన్నీ తీసేయటానికనేది సెకండ్ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అనేది ఉపయోగపడతది. దీని ద్వారా సెకండ్ స్టెప్‌లో ప్యూరిఫికేషన్ జరిగి రిమైనింగ్ వాటర్ అనేది పీపీ ఫిల్టర్‌లోకెళ్ళిద్ది. ఇదేం చేస్తదంటే పెద్ద పెద్ద లార్జ్ టైప్ పార్టికల్స్ మన పెద్ద పెద్ద ఇసుక, ఏదన్నా మెటల్స్ గానీ, ఇట్లాంటి కొన్ని మన వాటర్‌లో నుంచే వస్తుంటాయి. ఈ వాటర్‌లో నుంచే ఇట్లాంటి చిన్న చిన్న వాటిని కూడా ఏమన్నా చిన్న చిన్న రాళ్ళని ఇట్లాంటన్నిటిని కూడా అక్కడే ఆపేసి, ప్యూర్ వాటర్ అనేది మనకివ్వటానికి పనిచేస్తది. ప్లస్ బ్లీచింగ్‌తో ఎక్స్‌ట్రా బ్లీచింగ్ చేస్తా ఉంటారు బయట. పంచాయతీ వాటర్ ఇట్లాంటియన్నీ గూడా, ఆ బ్లీచింగ్‌ని గూడా రిమూవ్ జేసి కొన్ని గడ్డలు గడ్డలుగా గూడా వస్తుంటాయి ఒక్కొక్కసారి. ఇట్లాంటి వాటన్నిటిని కూడా రిమూవ్ జేయటానికి ఈ పీపీ ఫిల్టర్ అనేది పనిజేస్తది. ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్‌ఓ ఫిల్టర్. రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ అంటారు దీన్ని. ఇది అమెరికన్ టెక్నాలజీ సార్. షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మనం గమనిస్తే జర్మన్ టెక్నాలజీలో స్టార్టింగ్‌లో ఈ ఫిల్టర్ అనేది లేదు. ఓన్లీ ఒక 5 ఫిల్టర్ మాత్రమే ఉన్నాయి. కానీ ఈ ఆర్‌ఓ ఫిల్టర్ అనేది ఇది అమెరికన్ టెక్నాలజీ. అమెరికాలో మాత్రమే యూజ్ జేస్తుంటారు. ఇది ఎందుకంటే ఈ ఫిల్టర్ ద్వారా ఫిల్టరేషన్ ఎలా ఉంటదంటే దాదాపు 0.001% మాత్రమే నాజిల్స్ ద్వారా వాటర్ ఫ్లోటింగ్ అనేది ఉంటది. అట్లా ఎళ్ళటం ద్వారా మైక్రాన్ సైజులో ఉండే ప్రతీదీ గూడా ఏదన్నా బాక్టీరియా, ఫంగస్ ఇట్లాంటియి ఏదన్నా దాన్ని గూడా ఆపేసి ప్యూర్ వాటర్ అనేది రావడానికి పనిచేస్తది గాబట్టి, ఒక అమెరికన్ టెక్నాలజీ గాబట్టి, గౌతమ్ వాలీ సార్ ఏం జేశారంటే, జర్మన్ కంపెనీని ఒప్పించి, అలాగే అమెరికన్ కంపెనీ వాళ్ళని ఒప్పించి, ఈ ఆర్‌ఓ ఫిల్టర్ అనేది తీసుకొచ్చి, వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్‌లో మనకి ఇన్సర్ట్ జేపిచ్చాడు. మీరు గమనిస్తే సార్ ఒక ఆలోచన మీరు గమనిస్తే, ఎళ్తుందిలే ఎలాగోలాగా అనుకోలేదు సార్. బెస్ట్‌గా మనకి వాటర్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో డిస్ట్రిబ్యూటర్‌ని నమ్మి ప్రతి ఒక్కరు ఇందులో జాయిన్ అవుతున్నారు. వారి ప్రతి ఒక్కరు కూడా బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అండ్ బెస్ట్ క్వాలిటీ రావాలంటే ప్రతిదీ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లో ఉండాలని జెప్పేసి గౌతమ్ వాలీ గారు ఆలోచించి 2 దేశాలను ఒప్పించి 2 దేశాలకు సంబంధించిన దాన్ని ఇన్సర్ట్ జేపిచ్చి మన ఇండియాకి తీసుకొచ్చి మనలాంటి వాళ్ళకి ప్యూర్ వాటర్ అనేది ఇవ్వటానికి సార్ అనేది చాలా ట్రై జేశాడు సార్. అట్లాగా ఆర్‌ఓ ఫిల్టర్ అనేది పనిచేస్తది. డిస్పాచర్ ఫిల్టర్. ఇదేం చేస్తదంటే మన వాటర్‌లో టేస్ట్ రావటానికి ఇదొక లేయర్స్ పేపర్‌లాగా ఉంటది. వాటర్‌నంతా గూడా వచ్చినప్పుడు దాన్నంతా లేయర్స్ లాగా కన్వర్ట్ చేసి దాంట్లో ఉండే టేస్ట్ తగ్గకుండా బాడీకి కావాల్సిన టేస్టు ఇట్లాంటియన్నీ రావటానికనేది పనిచేస్తుంటది. యూవీ ఎల్ఈడీ స్టెబిలైజేషన్ ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకున్నాం గాబట్టి ఇది వాటర్‌లో ఉండే బాక్టీరియా అంతా గూడా రిమూవ్ చేస్తది. దీన్ని ఇన్‌స్టాలేషన్ గమనిస్తే స్మార్ట్ డిజైన్ ఫర్ ఈజీ ఇన్‌స్టాలేషన్. దీన్ని గోడకైనా మనం ఇన్‌స్టాలేషన్ జేసుకోవచ్చు. సెకండ్ వన్ను.
ఏదైనా టేబుల్ మీద గానీ లేదా కిందైనా పెట్టుకొని కూడా యూజ్ చేసుకునే విధంగా ఈజీగా ఇన్‌స్టాలేషన్ చేసుకునే విధంగా అనేది మనకి ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొకటొచ్చేసి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మెటీరియల్. ఇందులో వాడే ప్రతి మెటీరియల్ గూడా భూమికి గానీ, మనిషికి గానీ, జంతువులకు గానీ ఎవరికీ హాని చేయకుండా ఇకో ఫ్రెండ్లీగా విధంగా ఇక్కడ కంపెనీ మనకి తయారు చేసి మనకిస్తుంది. ఇదే బయట మనం గమనిస్తే దాదాపు అన్నీ గూడా ప్లాస్టిక్ వాటర్ ప్యూరిఫైయర్, ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారైనవి వస్తాయి. ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల వచ్చే అనర్థాలేందంటే దాదాపు గవర్నమెంట్ గూడా ప్లాస్టిక్‌ని బ్యాన్ జేస్తుంది. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ అనేది భూమిలో కలవటానికి దాదాపు కొన్ని వందల సంవత్సరాలైతే కానీ అది భూమిలో కలిసిపోదు. దాని ద్వారా భూమి అనేది వేడెక్కటం, భూమి అనేది దాని సత్తా కోల్పోవడం ఇట్లాంటి చాలా సమస్యలనేది ఏర్పడుతున్నాయి. అలాంటప్పుడు మరి ఇది గూడా అలాగే తయారు చేస్తే కుదరదు కాబట్టి దీంట్లో వాడే ప్రతి మెటీరియల్‌కి గూడా సర్జరీలకి యూజ్ చేసే మెటీరియల్. ఇందులో వాడే ప్లాస్టిక్ గానీ, స్టీల్ గానీ ఏదైతే సర్జరీలకి యూజ్ చేస్తుంటారో ఏదన్నా కాళ్ళు ఇరిగినప్పుడు, చేతులు ఇరిగినప్పుడు, ఏదైనా ప్లాస్టిక్ సర్జరీలు చేసినప్పుడు ఎలాంటి మెటీరియల్ అయితే యూజ్ చేస్తుంటారో అలాంటి మెటీరియల్ గుడ్ క్వాలిటీ మెటీరియల్‌లను ఉపయోగించేసి మనకి షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఇకో ఫ్రెండ్లీగా మనం భూమిలో పడేసినా గానీ, భూమిలో మెల్ట్ అయిపోయి త్వరగా దాన్ని కరిగిపోయే విధంగా అనేది భూమికి కూడా హాని చేయకుండా ఉండే విధంగా ఇక్కడ మనకి ఇకో ఫ్రెండ్లీగా మనకి డిజైన్ చేసి ఇస్తున్నారు. ప్లస్సు క్విక్ ఇండికేషన్ ఫర్ మిషన్ ఆపరేషన్. అంటే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. సార్ ఎప్పుడు ఫుల్ అయిద్దో తెలీదు. ఏమన్నా ఫిల్టర్‌లు ఎప్పుడు మార్చుకోవాలో తెలీదు అనే కొన్ని డౌట్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇక్కడ మనకి కొన్ని లైట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అర్థమయ్యేటట్టుగా పవర్ ఆన్ ఆఫ్ ఉందా లేదా? ఫిల్టర్‌లు ఎప్పుడు చేంజ్ చేసుకోవాలా? ఫిల్టర్‌లు దాని పనితీరు అయిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలా? లోపల మనం చూసి చేయలేం కాబట్టి దాన్ని ఫిల్టర్ డ్యామేజ్ అయినప్పుడు ఇండికేషన్ లైట్ ఎలిగే విధంగా అట్లాగే ఫ్లష్ అవుతుందా లేదా అని వీటన్నిటి గురించి తెలుసుకోవటానికి మనకి ఇండికేషన్ సిస్టమ్ అనేది కూడా ఎక్సలెంట్‌గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా డిజైన్ చేయటం జరిగింది. అలాగే ఈ ప్రొడక్ట్‌కి 1 ఇయర్ ఆన్ సైట్ వారంటీ అనేది కూడా ఒక సంవత్సరం రోజులు మనకి వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూర్ వారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈడ మనం గమనిస్తే దాదాపు ఇందాక చెప్పా కదా! 8 ఫిల్టర్‌లు ఉన్నా ఎన్నున్నా గాని చిన్న చిన్న ఫిల్టర్‌లు వస్తాయి. కానీ ఇందులో 400 వాట్స్ బ్లాక్ డయాగ్రామ్ తోటి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్‌లో ఫిల్టర్‌లనేది ఉంటాయి. ఇట్లా ప్రతి ఫిల్టర్ గూడా పీపీ ఫిల్టర్ ద్వారా సీపీ ఫిల్టర్ ఆర్‌ఓ మెరమని ఇట్లా ట్యాంక్ నుంచి లాస్ట్‌కి మనకి ట్యాప్ దాకా వచ్చి ప్యూర్ వాటర్ అనేది రావటానికనేది మనకిక్కడ ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఉపయోగపడుతుంది. దీంట్లో ఎప్పుడు చాలా మందికుంటది సార్ వాటర్ ఫిల్టర్ లైఫ్ ఎన్ని రోజులుంటది? ఎన్ని రోజులకి మేము మార్చుకోవాలా? అనే కొన్ని డౌట్స్ ఉంటాయి. దీంట్లో మీరు గమనిస్తే బయట ఏదైతే ఉంటుందో పీపీ ఫిల్టర్ అనేది 3-6 మంత్స్ లోపు దాని లైఫ్ ఉంటది. అంటే ఏ వాటర్ ప్యూరిఫైయర్ అయినా సరే సార్, మనం వాడే వాటర్‌ని బట్టే ఆ ఫిల్టర్ లైఫ్ అనేది ఆధారపడి ఉంటది. నువ్వు సాల్ట్ వాటర్ వాడితే తొందరగా అనేది ఆహ్, ఫిల్టర్ అనేది డ్యామేజ్ అవ్వటానికి కారణం ఉంటది. ఇంకా కొన్ని కొన్ని వాటర్‌లో చౌడు ఎక్కువగా ఉంటది. ఇట్లాంటి చౌడు వాటర్‌లో గూడా ఫిల్టర్‌లనేది త్వరగా పాడవటానికి ఉపయోగం అంటే మన వాటర్‌ని బట్టే మన ఫిల్టర్ లైఫ్ ఆధారపడి ఉంటది గాబట్టి, ఇక్కడ చెప్పేదేందంటే 3-6 మంత్స్ వరకి ఒక ప్రీ ఫిల్టర్ దాని లైఫ్ పనిజేస్తుంటది. ఆ తర్వాత మనం మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. లేదంటే అక్కడ మనకి ఇండికేషన్ వచ్చినప్పుడు చేంజ్ జేసుకోవచ్చు. ఇంకొకటి సెకండ్ వన్ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ ఇది 6-8 నెలల వరకు దీని కెపాసిటీ ఉంటది. అట్లాగే ఆర్‌ఓ మెమరీ. ఇది దాదాపు 2 సంవత్సరాల వరకు మన వాటర్‌లనేది టీడీఎస్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి. ప్రతీదీ గూడా ఒక వాటర్ మంచిదా? కాదా? అని తెలుసుకోవాలంటే మనం చెక్ చేయాల్సింది ఓన్లీ టీడీఎస్ మీటర్ తోటి మనం చెక్ జేసుకోవాలా. ఈ టీడీఎస్ అనేది ఎంతుంటుంది? ఏందనేది మనం చెక్ జేసుకున్నప్పుడు ఒకవేళ తగ్గినా, పెరిగినా గానీ దానికి కారణం ఏందంటే, ఈ ఆర్‌ఓ ఫిల్టర్ అనేది సరిగ్గా వర్క్ అవ్వలేదని. దాన్ని బట్టే మనం 24 నెలల దాకా అనేది ఖచ్చితంగా ఇది పనిచేస్తది. అంటే దాదాపు ఒక 2 ఇయర్స్ అనేది ఈ ఫిల్టర్ పనితీరు ఉంటది. ఆ తర్వాత టీడీఎస్ అనేది తగ్గిన దాన్ని బట్టే మనం ఫిల్టర్ మార్చుకున్నాం. అట్లాగే లాస్ట్ వన్ను డిస్పాచర్ ఫిల్టర్ ఇది 8-12 నెలల వరకు మాత్రమే దీని లైఫ్ ఉంటది. ఇట్లా ప్రతి ఫిల్టర్ గూడా సార్ వాటర్‌ని బట్టి మాత్రమే అనేది చేంజ్ చేసుకోవడం. పంచాయతీ వాటర్ వాడేవాళ్ళుంటారు. సాగర్ వాటర్ వాడేవాళ్ళకి ఇంకా లైఫ్ అనేది ఎక్కువగా ఉంటది. అట్లా అయితే దీంట్లో ఉండే స్పెసిఫికేషన్ మనం గమనిస్తే దీని
దీని సైజ్ గమనిస్తే 6.9 వరకు ఉంటుంది. ఇది వాల్ మౌంటెడ్, అంటే వాల్కైనా బిగించుకోవచ్చు, మామూలుగైనా వాడుకోవచ్చు. ఇందులో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 6 లీటర్స్ ఉంది. అంటే 6 ఇప్పుడు 10 లీటర్స్‌కి అప్‌గ్రేడ్ చేశారు. ఇది పాతది. అలాగే ఫిల్టరేషన్ వేరియేషన్ ఇది ప్రతీది కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి, ఇందులో వాడేది ప్రతీది కూడా సార్, మనం ట్యాప్ వాటర్ గానీ, మునిసిపల్ వాటర్ గానీ, కార్పొరేషన్ వాటర్ గానీ, లేదా గ్రౌండ్ వాటర్ ప్రతి వాటర్ కూడా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే 2000 టీడీఎస్ అనేది మాత్రమే లోపు ఉండాల. ఆ లోపు 2000 దాటిందంటే మనం వాటర్ ప్యూరిఫైయర్ బిగించినా గానీ ఉపయోగం అనేది లేదు. ఎందుకంటే దాన్ని ప్యూరిఫైర్ చేయలేదు కాబట్టి, దీని ఫ్లో రేట్ గమనిస్తే పర్ లీటర్ గంటకి 15 లీటర్ల వరకు మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో వాటరు పవర్ గూడా తక్కువగానే కన్జ్యూమ్ చేసుకుంటుంది. దాదాపు ఒక రోజులో 60 లీటర్ల వరకు అనేది మనం వాటర్ అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అలాగే ఇది 5-40 డిగ్రీస్ సెల్సియస్ దాకా మనకి పనిచేస్తది. ఇట్లా ప్రతీదీ గూడా బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రొడక్ట్‌గా మనం జెప్పుకోవచ్చు. ఇట్లా ఇదే వాటర్‌ని మళ్ళీ మనం రీయూజబుల్ చేసుకోవచ్చు. అంటే దేనికన్నా ఉపయోగించుకోవచ్చు. డ్రైనింగ్ పర్పస్ గానీ, లేదా గార్డెన్స్‌కి గానీ, వాష్‌రూమ్స్‌కి గానీ, ఏదన్నా ఇల్లు తుడుచుకోవటానికి గానీ, టాయిలెట్స్‌కి గానీ, ఇట్లా వంట పాత్రలు కడిగేదానికి గానీ, వీటన్నిటికి గూడా మళ్ళీ మనం ఉపయోగించుకునే విధంగా, ఎందుకంటే ఈ ఫిల్టర్‌లన్నీ గూడా న్యాచురల్ ఫిల్టర్స్. ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్యూరిటీగా మనకి న్యాచురల్‌గా ఉంటాయి గాబట్టి, ఈ వాటర్ అనేది మళ్ళీ మనం ఉపయోగించుకోవటానికి గూడా ఉపయోగపడతాయి. అదే బయట వాటర్ ప్యూరిఫైయర్‌లు మనం గమనిస్తే అన్నీ గూడా కెమికల్ ఫిల్టర్స్. ఈ కెమికల్స్ ఫిల్టర్స్ మనం మళ్ళీ యూజ్ చేయటం ద్వారా, ఆ కెమికల్స్ అనేది బాడీలోకి వెళ్ళటం ద్వారా త్రూ క్యాన్సర్ దాకా వెళ్ళిపోతున్నాం ప్రతి ఒక్కరం. క్యాన్సర్ ఎందుకొస్తుందంటే వీటి వల్లే. అట్లా ఈ వాటర్ గూడా మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి గూడా ఉపయోగపడుతది. అయితే షార్పు వెస్టేజ్ అడ్వాన్స్‌డ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ గుడ్ గ్రేడ్ మెటీరియల్‌ని ఉపయోగించి మాత్రమే వెస్టేజ్ కంపెనీ అనేది మనకంటే గుడ్ గ్రేడ్, అంటే మంచి క్వాలిటీ ఇందులో మెటీరియల్ ఉపయోగించి మాత్రమే ఇక్కడ పనిచేస్తది. ఎందుకంటే ఖచ్చితంగా ఇయన్నీ గూడా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక ప్రొడక్టు జనాల్లో వాడాలన్నా, చేయాలన్నా గానీ ఖచ్చితంగా కొన్ని సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉంటేనే మాత్రమే వాళ్ళు జనాల్లోకి ప్రొడక్ట్ అనేది ఎలో జేస్తారు. ఆ సర్టిఫికేట్ లేకపోతే ఎలో జేయరు. బయటేందంటే నీకు సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా గానీ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని మనం ఏ విధంగానైనా మన ప్రొడక్ట్‌ని సేల్ జేసుకోవచ్చు. కానీ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న రిస్క్ ఏందంటే క్వాలిటీ ఉండాలా. ఈ క్వాలిటీ ఉండాలంటే కొన్ని సర్టిఫికేట్స్ ఉండాలా. ఇవన్నీ మెయింటైన్ జేస్తే మాత్రమే వాళ్ళనేది జనాల్లోకి ఇది ఎలో చేస్తారు కాబట్టి, వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్‌కి గూడా చాలా వరకి సర్టిఫికేట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సేఫ్టీ సర్టిఫికేట్ ఫ్రమ్ రిజిస్ట్రీ ఆఫ్ హజారస్ సబ్స్టెన్సెస్ అంటే ఆర్ఓహెచ్ఎస్ అనే ఒక సర్టిఫికేట్ అనేది ఉంది. అట్లాగే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనే సర్టిఫికేట్ అనేది ఉంది. అలాగే మెటీరియల్ అండ్ సేఫ్టీ డాటా షీట్ అనే సర్టిఫికేట్ ఉంది. అండ్ టీయూ అండ్ ఎస్‌జీఎస్ అనే సర్టిఫికేట్స్ దాదాపు 5 సర్టిఫికేట్స్ వరకు వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్‌కి అనేది ఉన్నాయి. అదే బయట వాటికి ఉన్నాయా అని ఎప్పుడన్నా మనం గమనిస్తామా? ఎప్పుడు గూడా మనం గమనించం సార్. ఎందుకంటే అక్కడ సెలబ్రిటీ చూపిస్తాడు కాబట్టి దాని మీద మనకు డౌట్ రాదు. ఇక్కడ వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూర్ అంటే చాలామంది కొన్ని డౌట్స్ రైజ్ చేస్తుంటారు కాబట్టి, దాదాపు 5 రకాల సర్టిఫికేట్స్ అనేది ఈ వాటర్ ప్యూరిఫైయర్‌కి అనేది ఇవ్వటం జరిగింది. అలాగే మనం గమనిస్తే ఇప్పుడు ఎందుకు సార్ వాటర్ ప్యూరిఫైయర్ వాడాలా? దాని అవసరం ఏందంటే, ఒక ఫోన్ అనేది మనం గమనిస్తే సార్ పొరపాటున మన మొబైల్ పడిపోతే, మళ్ళీ వెంటనే కొనడానికి మనం క్షణం ఆలోచన చేయకుండా అప్పు చేసి మరీ కొనేందుకు సిద్ధపడతాం. దానివలన కేవలం నువ్వు మాత్రమే లబ్ధి పొందుతావు. మరి దానివల్ల నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. అంటే ఒక ఫోను పడిపోతే దానికి మనకి టెన్షన్ ఫీల్ అయిపోతాం. ఎలా చేయాలా? ఏందో భూమి తలకిందులైపోయినట్టుగా ఆలోచన చేస్తుంటాం. ఒక ఫోను. ఆ ఫోను ఉండటం వల్ల జస్ట్ నువ్వొక్కడివి మాత్రమే ఆరోగ్యంగా ఉంటావు. నీ ఫ్యామిలీ అనేది ఆరోగ్యంగా ఉండవు. ఇంకా ఈ ఫోను వల్ల మనం గమనిస్తే చాలా అనర్థాలు తప్పితే మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఏది గూడా లేదు. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు గూడా ఫోను వాడటం వల్ల ఫోన్‌కి కనెక్ట్ అయిపోతున్నారు. దాని ద్వారా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న పిల్లల కానించి సైట్ రావటం ఇట్లా చాలా రకాలనేది వస్తున్నాయి. కానీ అదే ఖర్చుకి మన ఇంట్లో ఒక వాటర్ ప్యూరిఫైయర్ గనక ఇన్‌స్టాలేషన్ చేపించుకుంటే, ఇంట్లో నలుగురముంటే, నలుగురు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతది. నువ్వొక సెల్ ఫోన్ కొంటే నువ్వు ఒక్కడు మాత్రమే దాన్ని ఉపయోగించుకోగలవు. కానీ ఇక్కడ నీ ఆరోగ్యంలో అంటే ఒక నలుగురు మన ఇంట్లో భార్య,
భర్త, పిల్లలు ఇట్లా నలుగురు ఉంటే నలుగురు ఆరోగ్యం అనేది నువ్వు తాగే వాటర్ మీద ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఫోన్ ఉంటే ఒకరు మాత్రమే యూజ్ చేసుకోగలరు. కానీ ఇక్కడ నలుగురు ఉంటే నలుగురు ఆరోగ్యం అంటే ఇందాక స్టార్టింగ్‌లో చెప్పాను. ప్రతి ఆర్గాన్ పని చేయాలంటే వాటర్ అనేది ఖచ్చితంగా కావాల. మరి ఆ వాటర్ ప్రతి ఆర్గాన్స్ అంటే నీ భార్యకుంటాయి, నీకు ఉంటాయి, నీ పిల్లలకుంటాయి. ఇట్లా నలుగురికి బ్రెయిన్ ఉంటది, కిడ్నీ ఉంటది, లివర్ ఉంటది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు గమనిస్తే సార్ ఎప్పుడైతే ఈ భూమి మీద నువ్వు పుడుతున్నావో, ఆ రోజు నుంచి ఎప్పుడైతే నువ్వు చనిపోతావో, ఆ రోజు నుంచి ప్రతినిత్యం నీ ఆర్గాన్స్ అనేది పనిచేయాల. అయనేది ఖచ్చితంగా పనిచేస్తేనే ఈ భూమి మీద నువ్వు పనైనా చేయగలవు, ఏదైనా చేయగలవు. మరి అయన్నీ ఖచ్చితంగా పనిచేయాలంటే నువ్వు తాగే వాటర్‌లో ఖచ్చితంగా నీ వాటర్‌లో కావాల్సినన్ని దొరికితేనే నీ ఆర్గాన్స్ అని పనితీరు అనేది బావుంటది. ఆ అన్నిట్లలో ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయినా గాని కొన్ని లక్షల్లో ఖర్చవుతుంటది. ఒక మనిషి దాదాపు కోట్లల్లో వాల్యూ చేస్తాడంట మనిషి బాడీలో ఉండే పార్ట్స్. అలాంటి గొప్ప అవయవాలు దేవుడు మనకిచ్చాడు. వాటికి సఫిషియెంట్‌గా తినే ఫుడ్‌తో పాటు, పీల్చే గాలితో పాటు వాటర్ కూడా అనేది ఖచ్చితంగా ఇస్తేనే మంచి వాటర్ అనేది ఇస్తేనే వాటి లైఫ్ ఉండుంటది. మనం ఏం చేస్తుంటామంటే ఏదేదో బయట తీసుకొచ్చుకొని వాడుకొని జబ్బులు తెచ్చుకొని లక్షలు లక్షలు డబ్బులనేది హాస్పిటల్‌లో పెడుతున్నాం. అదే వాటర్ ప్యూరిఫైయర్ గనక బిగించుకుంటే, నలుగురు ఆరోగ్యంగా ఉంటే, అదనేది మన ఇంట్లో ఒక సేవింగ్‌కి ఉపయోగపడుతది. ఒక పిల్లల ఖర్చులకు గాని, ఇంకొక ఖర్చులకు ఉపయోగించుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోగలిగితే, వాటర్ ద్వారా చాలా ఆరోగ్యం అనేది ప్రతి ఇంట్లో ఉంది. అయితే ప్రతి ఒక్కరం గూడా చేసేదేందంటే, బబుల్ వాటర్ అనేది ప్రెజెంట్ అనేది మనం యూజ్ చేస్తుంటాం ప్రతి ఒక్కరి ఇంట్లో. అయితే బయట కొనటం ద్వారా మనం ఎంత నష్టపోతున్నాం అనేది మనం ఒకసారి తెలుసుకుంటే, ఎప్పుడు గూడా మనం క్యాలిక్యులేటింగ్ చెయ్యం. ఎళ్తా ఉంటాం, తీసుకొచ్చుకుంటున్నాం, అప్పటికప్పటికి అయిపోతుంది గానీ ఆలోచిస్తుంటాం గానీ, అసలు ఎంత ఖర్చవుతుంది? వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటే ఎంత ఖర్చవుతుంది? బబుల్ వాటర్ వాడితే జీవితాంతంలో అసలు ఎంత ఖర్చవుతుందని మనకు ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మనకి సేవింగ్ గూడా ఉపయోగపడతది. ఒక బాటిల్ ధర ఒక రూ. 35 యేసుకున్నా గాని, ఒక మధ్య తరగతి కుటుంబానికి వారానికి పడే బాటిళ్ళ సంఖ్య 5. అంటే ఒక 5 క్యాన్‌లు వాటర్ నేనింకా రోజుకి దాదాపు నాకు తెలిసి 20-40 లీటర్ల వరకు వాడతారు. కానీ 5 మాత్రమే యేసుకున్నా గాని, 5 బాటిల్లు వారానికి వాడినా గాని, వారానికయ్యే ఖర్చు రూ. 175. అంటే ఒక నెలకయ్యే ఖర్చు రూ. 870 బెట్టి ఓన్లీ వాటర్ తీసుకొస్తున్నాం. ఇంగా మీరు గమనిస్తే ఈ 875తో పాటు మనకు పెట్రోల్ గూడా ఉంటది. ఎందుకంటే ఎక్కడ గూడా దగ్గరలో ఉండవు గదా! ఎక్కడో ఒకటి ఎళ్లి రావాలా. ఒక పెట్రోల్ ఖర్చులు గూడా ఉంటాయి. ప్లస్ టైం ఉంటదక్కడ. నువ్వేదన్నా జాబ్‌కెళ్ళాలన్నా గాని ఖచ్చితంగా ఆ టయాన్ని ఉపయోగించి మళ్ళీ ఎళ్లి రావాల్సుంటది. అట్లా 30 నెలలకి అయ్యే ఖర్చును మనం గమనిస్తే నెలకి రూ. 875 ఆ 30 నెలలకి 26,500 దాకా అవుతుంది. అదే ఒక వాటర్ ప్యూరిఫైయర్ గనక మనం బిగించుకోగలిగితే దీంట్లో దాదాపు 30 నెలలకి అయ్యే ఖర్చు మనకి రూ. 33,795 మాత్రం అవుతది. ఇక్కడ అన్‌లిమిటెడ్ వాటరు. జెంట్స్ కంటే ఒకేసారి చాలామంది ఇంట్లో లేడీస్ ఉంటారు. వాళ్ళకి ఇన్ టైమ్‌లో వాటర్ అనేది అవసరం. కానీ వాళ్ళు బయటికెళ్ళి తెచ్చుకోలేరు గదా! మనమంటే ఎలాగోలా బైకో ఏదో ఒకటి ఎళ్లి జెంట్స్ ఎళ్లి తీసుకొస్తుంటారు. కానీ లేడీస్ బయటికెళ్ళి తెచ్చుకోవటానికి లేదా ఆటో ఎక్కాలా, బైక్‌లో ఏం నడపలేరు. ప్రెజెంట్ సొసైటీలో అనేది బాగాలేదు గాబట్టి, ప్రతి ఒక్కరూ ఒక వాటర్ ప్యూరిఫైయర్ గాని బిగించుకుంటే, ఇంట్లో ఫ్యామిలీ అనేది చాలా సేఫ్‌గా ఉంటది. ప్లస్సు వాళ్ళకి ఇన్ టైమ్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్‌లిమిటెడ్ వాటర్ అనేది వాళ్ళు తీసుకోవటానికి ఉపయోగపడతది. అలాగే చాలా బయట వాటర్ బాటిల్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటాం. ఆ వాటర్ బాటిల్ కాస్ట్‌ని గమనించినా గాని దాదాపు రూ. 20 పెట్టి చాలా కొంటుంటాం. కానీ అదే ఈ వాటర్‌లో మనం గమనిస్తే ఇదే వాటరని మనం పట్టుకొని తీసుకెళ్ళటం ద్వారా ఆ వాటర్ బాటిల్ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇంకొకటి ఈ ఆర్‌ఓ వాటర్, బబుల్ వాటర్ తాగటం ద్వారా చాలా అనారోగ్య సమస్యలున్నాయి. తెలియకుండానే మనం గమనిస్తే ఇందులో మన ఎముకల కాలుష్యం తగ్గిపోతుంది. ఈ ఆర్‌ఓ వాటర్ ఎవరైతే తాగుతుంటారో, ఈ కాలుష్యం తగ్గిపోవడం ద్వారా బాడీ పెయిన్స్ వస్తుంటాయి ప్రతి ఒక్కరికి. మోకాళ్ళ నొప్పులొస్తుంటాయి. మోకాల్లో గుజ్జరిగిపోతుంటది. వీటన్నిటికి మళ్ళా హాస్పిటల్‌కెళ్ళి ఒక మోకాలు సర్జరీ చేయాలంటే లక్షల్లో ఉంది. గుజ్జరిగిపోయినందుకు. మరి లక్షలు ఖర్చు పెట్టి అక్కడ మనం ఈ వాటర్ తాగడం ద్వారా లక్షల్లో ఖర్చు పెట్టాల్సొస్తుంది చివరకు చూసుకుంటే. కానీ దీని గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయట్లా. మరి హాస్పిటల్‌కి రూ. 1,00,000 ఖర్చు అవుతుంది కదా! అని ఎప్పుడు కూడా ఎనిక్కి రాలేదు గదా! కానీ వాటర్ ప్యూరిఫైయర్ దగ్గరికొచ్చేసరికి 33,000 అనే ఆలోచన మన మైండ్‌లో ఉంది.
కానీ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఒక వెస్టేజ్లో కనుక మనం తీసుకోగలిగితే ఇదొక ఇన్వెస్ట్మెంట్ కాదు సార్, మన అవసరం. ప్రతి ఒక్కరికి నీడ్ ఉంది వాటర్ ప్యూరిఫైయర్ అనేది. ఎందుకంటే నీ ఆరోగ్యం మొత్తం దీని మీద ఆధారపడుతుంది, నీ కుటుంబం ఆరోగ్యం మొత్తం వాటర్ ప్యూరిఫైయర్ మీదే ఆధారపడింది. కాబట్టి ఒక వాటర్ ప్యూరిఫైయర్ కనుక వెస్టేజ్లో మనం తీసుకుంటే 33,795 రూపాయలు. ఇదే గనక నీ ఐడి మీద కనుక తీసుకుంటే దాదాపు నువ్వు ఏ పర్సెంట్లో ఉన్నావో, 5లో ఉన్నావా, 8లో ఉన్నావా, 12%లో ఉన్నావా, 16లో ఉన్నావా, నువ్వు ఉన్న పర్సంటేజ్ని బట్టి మళ్ళీ నీకు పర్ఫార్మెన్స్ బోనస్ కింద రిటర్న్ అమౌంట్ అనేది కంపెనీ ఉంది. ఒక గోల్ పెట్టుకొని వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ని నేను ఫ్రీగా వెస్టేజ్లో తీసుకోవాలి అనే ఒక గోల్ పెట్టుకోండి. మీరు ఫ్రీగానే తీసుకోవచ్చు వెస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఇందులో ఫ్రీగానే బిజినెస్ చేయటం ద్వారా పార్ట్ టైంగా ఒక 2 అవర్స్ ఇందులో చేయటం ద్వారా కూడా ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మనం తీసుకోవచ్చు. మనం వాడి మనకు వచ్చిన రిజల్ట్ని నలుగురు షేర్ చేయటం ద్వారా, ఎవరికన్నా ప్రమోట్ చేయటం ద్వారా కూడా ఇది తీసుకోవచ్చు. అయితే ఇంకొంతమంది ఏం ఆలోచిస్తారంటే, సార్ బాగానే ఉంది, మీరు చెప్పారు, మాకు బిగించుకోవాలని ఉంది, కానీ మాకు అవకాశం లేదు సార్, మాకు ట్యాంక్ లేదు, ఇల్లు వసతి లేదనుకుంటారు. కానీ ఇక్కడ మనం అందరం చేస్తుంది కూడా బిజినెస్ సార్. ఈ వేస్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఏదో అలా నాకు అవసరం లేదు అని తీసేయకుండా ఇది చాలా మందికి అవసరం. మన ఆరోగ్యంతో పాటు మనతో పాటు చాలా మంది మన చుట్టుపక్కల ఉన్నారు. మనకు అవసరత లేకపోయినా కానీ, మనకి ఆ స్తోమత లేకపోయినా కానీ ఒకరికి చెప్పటం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, వాళ్ళ ఇంట్లో కుటుంబాన్ని మనం ఆరోగ్యంగా ఉంచేదానికి ట్రై చేసిన వాళ్ళు అవుతాం. అట్లా ప్రతి ఒక్క బెనిఫిట్ అనేది వాటర్ ద్వారా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఇప్పుడు మంత్ ఎండింగ్ కాబట్టి వాటర్ ప్యూరిఫైర్కి దాదాపు 1126 పీవీల దాకా అనేది మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా ఏదన్నా లెవెల్ ఇచ్చి ఇవ్వాలన్నా, ఏదన్నా సైడ్ పీవీ లెవెల్ ఏదన్నా కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఫీల్డ్లో ప్రతి ఒక్కరుగా దీన్ని ప్రమోట్ చేసుకోండి. మరి దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి సార్, దీని గురించి ఎలా ఏంటంటే, దీనికి ప్రతిది కూడా మనకి WHO మనం తాగే వాటర్ అనేది ఎంత టీడీఎస్ అంటే, ఒకటి వాటర్ని మనం టెస్ట్ చేయాలంటే టీడీఎస్ ద్వారా టెస్ట్ చేస్తాం, రెండోది pH వాల్యూ ద్వారా టెస్ట్ చేస్తాం. కాబట్టి మీరు ఎంచుకోవాల్సింది ఏంటంటే, ఈజీగా ఉండేదానికి ఒక టీడీఎస్ మీటర్ దాదాపు ఒక 150 నుంచి 200 ఆన్లైన్లో కూడా మనకు దొరుకుద్ది. ప్రతి ఒక్కరు అనేది, ఎందుకంటే నువ్వు తాగే వాటర్ మంచిదా కాదని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి ఆ టీడీఎస్ మీటర్ మనం తీసుకొని మన వాటర్లో ఏం వాటర్ వాడుతున్నాం, బబుల్ వాటర్ వాడుతున్నామా, మినరల్ వాటర్ వాడుతున్నామా, గ్రౌండ్ వాటర్ వాడుతున్నామా అనేది, ఈ అన్ని వాటర్ని కనుక మనం మన ఇంట్లో, లేదంటే మనం ఏదైతే హోమ్ మీటింగ్కి వెళ్తామో వాళ్ళ చేతే వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఇలా గూగుల్లో కనుక మనం సెర్చ్ చేస్తే టీడీఎస్ వాల్యూస్ అని ఇట్లా ఒక షీట్ వస్తుంది. దీంట్లో మీరు గమనిస్తే సార్ 50 to 150 ఉంటే అది ఎక్సలెంట్ వాటర్ అని అర్థం. అంటే తాగేదానికి మంచిది అని. ఎక్సలెంట్ అంటే అసలు అది సూపర్ అని అర్థం. అట్లా ఆ ఎదుటి వ్యక్తికి పోయిందో పెట్టి దాంట్లో ఎంత ఉందని చెక్ చేస్తే 50 to 150 ఉంటే ఓకే, బాగానే ఉందని చెప్పొచ్చు. లేదు 52 బిలో ఉందనుకో, 20 30 15 ఇట్లా ఉంటే అవన్నీ కూడా తాగేదానికి మంచివే, కానీ మన బాడీకి కావాల్సిన ఏ మినరల్స్ ఇట్లాంటి ఏ కూడా ఆ వాటర్లో ఉండవు. ఓన్లీ తాగేదానికి ఉపయోగపడతాయి తప్పితే నీకు వాటర్లో ఏం దొరకవు. కాబట్టి దీని నుంచి ప్రమోట్ చేసి ఇంకొంచెం మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అలాగే 50 to 300 ఉంటే ఇది గుడ్ అని, 300 to 50 ఉంటే కొంచెం పర్లేదని, 500 నుంచి 900 ఉంటే ఇది పూర్ వాటర్ అని చెప్పేసి, అలాగే 900 నుంచి 1200 ఉంటే అది యాక్సెప్టబుల్ అంటే అసలు తాగేదానికి ఉపయోగించకూడదని, 1200 ఉంటే అది అసలు తాగేదానికే ఉపయోగపడవని చెప్పేసి, ఇట్లా మనకి WHO కొన్ని ఈ పారామీటర్స్ అనేది తీసుకురావడం. దీన్నన్నిటిని ఉపయోగించుకొని మన ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక టీడీఎస్ మీటర్ కూడా ఉపయోగించుకొని ఫీల్డ్లోకి వెళ్తే ఖచ్చితంగా అనేది షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది జనాల్లోకి తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆరోగ్యం అనేది కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను చెప్పేది ప్రతిది ఒక్కటే సార్, మనకు ఉపయోగం లేకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగం ఉన్నని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తామన్న దృక్పథంతో మాత్రమే ఇందులో వాటర్ ప్యూరిఫైయర్ అని వాళ్ళకి సజెషన్ చేయండి. థ్యాంక్ యూ సార్, రవి సార్, నాకు ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మేము చెప్పాలి థ్యాంక్ యూ, ఎందుకంటే మీరు గుర్తు చేసి మరి మాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలా వండర్ఫుల్ నాలెడ్జ్